Welcome learners. I am Dr. T. Gangaram, lecturer in statistics, SVA Government College, శ్రీకాళహస్తి. ఈ వీడియో లెక్చర్లో పార్టిషన్ వాల్యూస్ డిస్కస్ చేద్దాము. ఇది ఏఎస్ఓ 2022లో 90వ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనకు థర్డ్ క్వార్టైల్ గురించి క్వశ్చన్ అడిగాడు, డిస్క్రీట్ డేటా. కానీ ఈ పార్టిషన్ వాల్యూస్ గురించే ఒక 10 మినిట్స్ వీడియో చేద్దాం అనుకొని చేస్తున్నాను. ఇది చాలా ముఖ్యమైన అంశం అనేది. మనము ఏదో సులభంగా అనుకుంటాం కానీ రియల్ లైఫ్‌లో చాలా అప్లికేషన్స్ ఈ పార్టిషన్ వాల్యూస్‌లో ఉన్నాయన్నమాట. మనకు ఈ హైయర్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఆల్రెడీ అక్రిడిటేషన్ సిస్టమ్ అనేది ఉంది. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ అని బెంగుళూరులో అది అక్రిడిటేషన్ ఇస్తూ ఉంటుంది. అంటే హైయర్ ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ కోసం అన్నమాట. అందులో మనము మీన్ సాలరీ అనేది సబ్మిట్ చేస్తాం. అంటే మనకిక్కడ మా హైయర్ ఎడ్యుకేషన్ సిస్టంలో మనం జనరల్‌గా విద్యార్థులు గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత వాళ్ళు ఉద్యోగాల్లో సెటిల్ అయితే వాళ్ళ యొక్క సాలరీ ఎంత, సరాసరి ఎంత జీతం తీసుకుంటున్నారు మీ సంస్థలో చదివిన వాళ్ళు అని అన్నప్పుడు మనం ఏం చేస్తాము, మన దగ్గర ఉండే 100 మంది స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ అయినారు. ఒక్కొక్కరు 10,000, 12,000, 15,000, 2,00,000, 5,00,000 జీతంతో కూడా వాళ్ళు చేరతారనమాట. అంటే పెర్ యానమ్ గానీ అట్లుంటుంది. మనము మీన్ సాలరీ ఒక పర్ యానమ్ 2,00,000 ఇచ్చామనుకోండి. అంటే మీన్ సాలరీ అనేది వాళ్ళు తీసేసి ఎన్ఐఆర్ఎఫ్ వాళ్ళు, నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ వాళ్ళు మీడియన్ సాలరీ అడుగుతున్నారు. ఈ 2016 నుంచి ఇక్కడ ర్యాంకింగ్ మన దేశంలో విద్యా సంస్థలకి ర్యాంకింగ్ ఇస్తున్నారనమాట. ఈ ఎన్ఐఆర్ఎఫ్ అనేది మీడియన్ సాలరీ తీసుకుంటుంది. ఎందుకు మీడియన్ సాలరీ తీసుకుంటుంది? మీరు వింటూ ఉంటారు, ఇంటర్మీడియేట్ అయిన తర్వాత జేఈఈ ఎగ్జామినేషన్‌లో నీకు ఎంత పర్సెంటైల్ వచ్చింది అని అడుగుతూ ఉంటారు. ఆ పర్సెంటైల్ అంటే ఏంది? ఇట్లా మనము క్లాసిఫికేషన్‌కి, ర్యాంకింగ్‌కి మన స్థానం ఎక్కడ ఉంది తెలుసుకోవడానికి ఈ పార్టిషన్ వాల్యూస్ అనేటివి చాలా కీలకంగా ఉంటాయి. వీటిని గురించి పరిపూర్ణమైన అవగాహన ఉంటే క్వెషన్‌లు అయితే ఈజీగానే ఉంటాయి. మీరేమి కష్టపడాల్సిన అవసరం లేదు. నేను 17వ నంబర్ వీడియో నేను పార్టిషన్ వాల్యూస్ గురించి చేస్తున్నాను. అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా మన ఏఎస్ఓ గైడెన్స్ 2026లో ఇంగ్లీష్ మీడియంలో కూడా పార్టిషన్ వాల్యూస్ గురించి ఒక వీడియో ఉంది. అందులో చూడండి. ఇక్కడ ఆ 2 వీడియోలలో చెప్పని విషయాలే నేను మీకు ఇక్కడ చెప్తాను. ఇప్పుడు ఇవెందుకు? మనం ఏం క్వెషన్‌లు ఏసుకోవాలి? విచ్ స్టూడెంట్స్ బిలాంగ్ టు ది టాప్ 25%? వాట్ ఈస్ ది మీడియన్ సాలరీ ఆఫ్ గ్రాడ్యుయేట్? ఎందుకు మీడియన్ కోరుకుంటాము? వాట్ డస్ 97th పర్సెంటైల్ ఇన్ జేఈఈ అంటే ఏమి? విచ్ స్టూడెంట్స్ ఆర్ అబవ్ యావరేజ్? యావరేజ్ కన్నా ఎక్కువ ఎంతమంది ఉన్నారు? హౌ డు ర్యాంక్స్ క్లాసిఫై ఇన్‌స్టిట్యూషన్స్? క్లాసిఫికేషన్‌ని ఎలా చేస్తున్నాయి? వర్గీకరణ అనేది ఇన్‌స్టిట్యూషన్స్‌లో ర్యాంకింగ్ పరంగా మనం ఏ రకంగా వర్గీకరిస్తున్నాము? అవన్నీ గూడా ఈ పార్టిషన్ వాల్యూస్ ద్వారానే మనం తెలుసుకోగలుగుతాము. పార్టిషన్ వాల్యూస్ డివైడ్స్ డేటా ఇంటూ గ్రూప్స్. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్, ర్యాంకింగ్ ఇన్‌స్టిట్యూషన్స్, ప్లేస్‌మెంట్స్ ఇవన్నిట్లో గూడా మనము ఈ పార్టిషన్ వాల్యూస్ ద్వారానే ఒక దత్తాంశం గురించి పరిపూర్ణమైన అవగాహనకి రాగలుగుతాము. ఇక్కడ ఎన్ఐఆర్ఎఫ్ అనేది మీడియన్ సాలరీ ఎందుకు తీసుకుంటా ఉంది మీన్ బదులుగా? మనం ఇప్పుడు తలసరి ఆదాయం అంటున్నాం గదా! తలసరి ఆదాయము తెలంగాణలో 3,00,000 కన్నా ఎక్కువుంది అంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 2,70,000, 90,000 ఉంది అంటున్నారు. ఎలా వస్తుంది తలసరి ఆదాయము? దాని అర్థమేమి? ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఆదాయము 3,00,000 అని అర్థం అనమాట. కానీ మనం ఎకనామిక్స్ వీడియోస్‌లో చూసాం గదా! మొత్తం ఆదాయంలో కేవలము 1% మంది మనుషుల దగ్గరనే 40% వరకు ఆదాయం ఉంది. టోటల్ ఆదాయము 30% మనుషుల్లో మొత్తం 90% ఆదాయము 30% మంది దగ్గరనే కేంద్రీకృతం అయిపోయింది. అంటే ఏమి ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. వాళ్ళ ఎక్కువ ఆదాయాన్ని తెచ్చి అందరికీ పంచడం ద్వారానే తలసరి ఆదాయం మనకు 3,00,000 అని చూపిస్తాం. కాబట్టి ఇక్కడ మనము మన మన కాలేజీలో ఇక్కడ ముగ్గురు 6 అయినారు. 6 ఒక 3 9 మంది స్టూడెంట్స్ ప్లేస్‌మెంట్స్ అయ్యారు. ఒక్కొక్కరికి 4,00,000 ముగ్గురికొచ్చింది. 5,00,000 ముగ్గురికొచ్చింది. 6,00,000 ఇద్దరికొచ్చింది.
ఒక అతనికి మాత్రం మంచి ప్యాకేజ్ వచ్చింది 50,00,000. ఏమైంది? మీన్ సాలరీ 9.89 అని వచ్చేసింది మనకు. అంటే ఏమి? ఒక్కొక్కరు సరాసరి 10,00,000 జీతం తీసుకుంటున్నారు మా సంస్థ నుంచి బయటన వెళ్ళేవాడు అని మనం అనుకుంటాం. కానీ మీడియన్ సాలరీ చూడండి. ఇక్కడ ఈ 5 అనేది 4కు దగ్గరగా ఉంది, 6కు దగ్గరగా ఉంది. అంటే ఈ 9 విలువలని ప్రతిబింబించే విలువ 5. కానీ ఈ ఒక్క 50 చేరే లోపల అది 10కి వెళ్ళిపోయిందనమాట. కాబట్టి మనము స్టేబుల్ మెజర్. వన్ స్టూడెంట్ గెటింగ్ 50,00,000 ప్యాకేజ్ డిసార్డ్స్ ది మీన్. పెంచేసింది అది. మీడియన్ రిప్రజెంట్ ది టిపికల్ స్టూడెంట్. అంటే సాధారణంగా ఎక్కువ మందికి ఉండే లక్షణాన్ని అది ప్రతిబింబిస్తుందనమాట. మీన్ అనేది 9.89 అయిన మీడియన్ 5గా వచ్చింది. అందుకే మనకు ఎన్ఐఆర్ఎఫ్ అనేది మీడియన్ సాలరీ అడుగుతా ఉందన్నమాట. మీడియన్ సాలరీ రిప్రజెంట్ ది మెజారిటీ ఆఫ్ స్టూడెంట్స్, నాట్ ఎ ఫ్యూ ఎక్సెప్షనల్లీ ప్లేస్డ్ స్టూడెంట్స్. ఎవరో ఒకరిద్దరు ఎక్కువ జీతం తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళకి సంబంధించిన విలువ మనం ఇన్స్టిట్యూషన్కి ఆపాదించకూడదు. అది ఈ మీడియన్ శాలరీని తీసుకోవడంలో ముఖ్య ఉద్దేశము. మీడియన్ ఈజ్ అన్ఎఫెక్టెడ్ బై అవుట్లయర్స్. ఈ 50 అనేది అవుట్లయర్. ఇది వచ్చిన దానివల్ల డేటా 10కి లాగబడింది. కానీ మీడియన్ అనేది ఏ రకంగానూ మార్పు చెందకుండా అది స్టేబుల్గా ఉంది. కాబట్టి మీడియన్ ఈజ్ ది స్టేబుల్ మెజర్. మీడియన్ ఈజ్ ఏ పార్టిషన్ వాల్యూ. ఇట్ డివైడ్స్ ది టోటల్ డేటా ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. మనం అంటూ ఉంటాము మా అబ్బాయికి 97% వచ్చిందండి అంటూ ఉంటారు జేఈలో. దాని అర్థం 97% అంటే 97% మార్కులు అని కాదు. అతను 97వ స్థానం కన్నా పైన ఉన్నాడు అని అర్థం అనమాట. పర్సంటేజ్కి పర్సంటైల్కి తేడా మనం డీటెయిల్గా చూద్దాం. ఇట్ మీన్స్ 90 ఇట్ మీన్స్ 97% ఆఫ్ క్యాండిడేట్స్ స్కోర్డ్ బిలో యూ. ఎవరో ఒకరు 97 తెచ్చుకున్నా అంటే అతని కింద 97% మంది ఉన్నారని అర్థం. ఓన్లీ 3% ఆఫ్ ది స్టూడెంట్స్ స్కోర్డ్ అబౌవ్ యూ. హెన్స్ ది ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ఐటి సీట్ బికమ్స్ హై. మనకు 3,000 సీట్లు ఉన్నాయనుకోండి, 1,00,000 మంది ఎగ్జామ్ రాశారు, 3,000లో మనం ఉంటాం అనమాట. ఆ 3,000 మందిలో మనం ఉన్నాము. కాబట్టి మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది. మన కింద 97% మంది ఉన్నారు అని అర్థం అనమాట. 97% అంటే అది మన స్థానాన్ని సూచిస్తుంది, మనకు వచ్చిన మార్కులను కాదు. పర్సంటైల్కి పర్సంటేజ్కి తేడా వివరంగా చూద్దాము. ఇక్కడ పర్సంటేజ్ అంటే ఎన్ని మార్కులు వచ్చాయి అనేది. ఇక్కడ పర్సంటైల్ అంటే రిలేటివ్ పొజిషన్, ఏ స్థానంలో ఉన్నాము అనేది. ఇది ఒక అబ్సల్యూట్ వాల్యూని సూచిస్తుంది పర్సంటేజు. ఇది ర్యాంక్ని సూచిస్తుంది, మొత్తంలో మన ర్యాంక్ ఎంత అనేది సూచిస్తుంది. ఇక్కడ 80% మార్కులు వచ్చాయి అని చెప్తుంది. ఇది 80th పర్సంటైల్ స్థానంలో మనం ఉన్నామని చెప్తుంది. ఇది సేమ్ ఫర్ ఎవ్రీ వన్. 80% మార్క్స్ అంటే ప్రతి ఒక్కరికి 80% అనే ఉంటుంది. కానీ ఇక్కడ కాంపిటీటర్ని బేస్ చేసుకొని మన స్థానం అది డిసైడ్ చేస్తుంది అనమాట, ఈ పర్సంటైల్ అనేది. కాబట్టి 97 పర్సంటైల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 97%. ఇప్పుడు క్వార్టైల్స్ డివైడ్స్ పాపులేషన్ ఇంటూ 4 గ్రూప్స్. మనము పేదరికంలో 30% కన్నా తక్కువ ఉంటే పేదరికం అంటూ ఉంటాం కదా. బాటమ్ ఉండేవాళ్ళు 25% ఉన్నారు, ఈ మిడిల్ ఉండేవాళ్ళు 25%, అబవ్ మిడిల్ ఉండేవాళ్ళు 25%, టాప్ 25%, రిచెస్ట్ వాళ్ళు 25% ఉంటే గ్రేటర్ దాన్ Q3 అనేవాళ్ళు, మనకి ఈ Q3 కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు 25% మంది ఉన్నారు. పూరెస్ట్ వాళ్ళు ఈ ఈ Q1 కన్నా తక్కువ ఉన్నారు, లెస్ దాన్ Q1. కాబట్టి సులభంగా మనము మన మన స్థానాన్ని ఇది ప్రతిబింబిస్తుంది క్వార్టైల్ అనేది. మనము వీటి మధ్య వేరే ఎక్కువ వేరియేషన్ ఏం లేదు. ఫస్ట్ క్వార్టైల్ ఈజ్ ఈక్వల్ టు 2.5 డిసైల్ 25th పర్సంటైల్. సెకండ్ క్వార్టైల్ ఈజ్ నథింగ్ బట్ 5th డిసైల్ అండ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ 50th పర్సంటైల్. మనము మీడియన్ అనేది ఈ మూడిటికి సమానం అనమాట, మధ్యలో ఉంటుంది. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ చేద్దాము. స్టాటిస్టికల్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, మీను, మీడియన్, మోడ్. మెజర్స్ ఆఫ్ డిస్పర్షను, మెజర్స్ ఆఫ్ పొజిషను, ఫస్ట్ క్వార్టైలు, డిసైలు, పర్సంటైల్. క్వార్టైల్స్, డిసైల్స్, పర్సంటైలు, 8th క్వార్టైలు, 8th డిసైలు, 8th పర్సంటైల్.
ఈ మెజర్స్ ఆఫ్ డిస్పర్షన్ అనేటివి రేంజ్, క్వార్టైల్ డీవియేషను, మీన్ డీవియేషను, స్టాండర్డ్ డీవియేషన్. మెజర్స్ ఆఫ్ స్క్యూనెస్ అనేటివి కుర్టోసిస్ మెజరు, స్క్యూనెస్ మెజరు ఇవన్నమాట. కాబట్టి స్టాటిస్టిక్స్‌లో బ్రాడ్‌గా ఈ సెంట్రల్ టెండెన్సీ, డిస్పర్షను, పొజిషను, స్క్యూనెస్. మనము మోడ్ స్థానాన్ని బట్టి స్క్యూనెస్ అనేది మారుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మెజర్స్ ఆఫ్ పొజిషన్ మనం డీటెయిల్‌గా చూద్దాము. దెర్ ఆర్ 4 3 quartiles, not 4. There are 3 quartiles which divides the data into 4 equal parts. Similarly, there are 9 deciles which divides the data into 10 equal parts. Similarly, there are 99 percentiles which divides the data into 100 equal parts. పొజిషను, క్వార్టైల్స్, డిసైల్స్, పర్సంటైల్స్. కాబట్టి మనం పార్టిషన్ వాల్యూస్ని ఇలాగా అర్థం చేసుకోవచ్చు. Q1 అంటే 25th పర్సంటైలు, Q2 అంటే 50th పర్సంటైలు, Q3 అంటే 75th పర్సంటైల్. ఇలాగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ టేబుల్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వార్టైల్స్ అనేవి దత్తాంశాన్ని 4 భాగాలు చేస్తాయి. సింబల్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. చాలాసార్లు ఎగ్జామినేషన్లో కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. 4 భాగాలు చేస్తుంది, 3 క్వార్టైల్స్ ఉంటాయి. 10 భాగాలు చేస్తుంది, 9 డిసైల్స్ ఉంటాయి. 100 భాగాలు చేస్తుంది, 99 పర్సంటైల్స్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్గా ఫార్ములే, క్యాలిక్యులేషను ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రీటు, కంటిన్యూస్, రా డేటా అన్నిటికీ కూడా ఫార్ములాలు ఇవన్నీ కూడా నేను ఈ ఏఎస్ఓ గైడెన్సు మన ప్లేలిస్ట్లో 2 కూడా సపరేట్గా ఇచ్చున్నాను. మనం ఇక్కడ అక్కడ డిస్కస్ చేయని విషయాలు మాత్రమే చూద్దాం. Q1 మనం ఎలా కనుక్కుంటాము? n+1/4th ఐటమ్ గివ్స్ అస్ ఫస్ట్ క్వార్టైల్. n+1/2 ఇంటూ n+1/4th ఐటమ్. ఈ 2 క్యాన్సిల్ అయిపోయి n+1 సెకండ్ ఐటమ్ గివ్స్ అస్ సెకండ్ క్వార్టైల్. 3 ఇంటూ n+1/4th ఐటమ్ గివ్స్ అస్ థర్డ్ క్వార్టైల్. I ఇంటూ n+1/10th ఐటమ్ గివ్స్ అస్ 8th డిసైల్. ఇప్పుడు మనకు 6th డిసైల్ కావాలనుకోండి, 6 ఇంటూ n+1/10th ఐటమ్ మనకు 6th డిసైల్ ఇస్తుంది అనమాట. అదేవిధంగా పర్సంటైల్ కూడా. కాబట్టి పార్టిషన్ వాల్యూస్లో మనకు క్వార్టైల్స్ ఉంటాయి, 4 భాగాలు చేస్తుంది. డిసైల్స్ 10 భాగాలు, పర్సంటైల్ 100 భాగాలు. కాబట్టి ఆల్ 3 రిప్రజెంట్స్ మీడియన్ Q2, D5, P50. ఇప్పుడు మనం ప్రశ్న చూద్దాము. మనకు 90వ ప్రశ్న, క్యాలిక్యులేట్ థర్డ్ క్వార్టైల్ అమాంగ్ 8 స్టూడెంట్స్ అని మనకు 8 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇచ్చారు. ముందుగా మనం ఏం చేయాలి? దీన్ని డేటాని రీఅరేంజ్ చేసుకోవాలి. మనము అసెండింగ్ ఆర్డర్లో కానీ, డిసెండింగ్ ఆర్డర్లో కానీ, తక్కువ నుంచి ఎక్కువ కానీ, ఎక్కువ నుంచి తక్కువ కానీ రాసుకోవాలి. జనరల్గా తక్కువ నుంచి ఎక్కువగా కానీ రాసుకుంటూ ఉంటాం. మనం అప్పుడు Q3ని లొకేట్ చేయాలి. ఇక్కడ 8 విలువలు ఉన్నాయి, n=5. కాబట్టి మనకు ఇట్లా అరేంజ్ చేశాను. అరేంజ్ చేసిన తర్వాత ఇట్లా ఉండే డేటాని ఈ రకంగా తక్కువ మనకు 23 ఉంది, దాని తర్వాత 25, దాని తర్వాత 29, అలాగా డేటాని 8 భాగాలుగా చేసాము. Q3 అనేది 3 ఇంటూ n+1/4, n అనేది 8. కాబట్టి 6.75 స్థానంలో ఉండే విలువ మనకు మనకు ఆ థర్డ్ క్వార్టైల్ ఇస్తుంది. అంటే Q3 లైస్ బిట్వీన్ 6th అండ్ 7th అబ్జర్వేషన్. ఇక్కడ 1, 2, 3, 4, 5 కదా, 6కి 7కి మధ్యలో. 6 అనేది 52 ఉంది, 7 అనేది 57 ఉంది. కాబట్టి మనకి ఇక్కడ ఉంది. దీన్ని ఎలా కనుక్కోవాలనేది ఈ ఇంటర్పోలేషన్ చేయాలి, అంటే ఎస్టిమేషన్ చేయాలన్నమాట. మనం 52కి 57కి మధ్యలో ఎన్నో స్థానంలో ఉంది అనేది మనం చూడాలి. ఇక్కడ 6th అబ్జర్వేషన్ 52, 7th అబ్జర్వేషన్ 57, డిఫరెన్స్ 5. కాబట్టి మనము ఒక్కొక్క ఫ్రాక్షనల్ పార్ట్ 0.75 వస్తుంది. మనము 6 ఇంటూ మనం ఎన్ని చూడాలి? 5 భాగాలు కదా మొత్తం ఉండేది. కాబట్టి 5తో మల్టిప్లై చేస్తాము. 52కి ఈ 0.75ని 5 భాగాలతో మల్టిప్లై చేస్తే 3.75, దట్ ఈజ్ ఈక్వల్ టు 55.75. కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో 55.75 అనేది కరెక్ట్ ఆప్షను. ఒకవేళ మనము ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారా కూడా చేయొచ్చు. 52కి 57కి మధ్యలో ఉంది. పొజిషన్ 6.75 స్థానం అనమాట. కాబట్టి ఇట్ ఈజ్ క్లోజర్ టు 57. కాబట్టి 57కి దగ్గరగా ఉండేది ఇది 55.75. ది మోస్ట్ రిలయబుల్ ఆన్సర్ 55.75. Q3 అనేది 56కి దగ్గరగా ఉంటుంది అనేసి మనము చూసుకొని డిసైడ్ చేయొచ్చు. ఈ రకంగా ముందుగా మనం డేటాని అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఫస్ట్ క్వార్టైల్ 25%, సెకండ్ క్వార్టైల్ 50%, థర్డ్ క్వార్టైల్ 75%ని
మనకు సూచిస్తుందనమాట. ఇప్పుడు ఎందుకు ఎన్ఐఆర్ఎఫ్ అనేది చూస్తుందనేది మనం క్లియర్‌గా చూసాం గదా! అదేం చేస్తుంది? మనకు డేటాలో ఒక్క విలువ ఎక్కడికో తీసుకెళ్ళేదాన్ని సమానంగా చేయడానికి ఎన్ఐఆర్ఎఫ్ మీడియన్ సాలరీని ప్రిఫర్ చేస్తుంది. మనకు 97th పర్సెంటైల్ అంటే అది పర్సెంటేజ్ కాదు. అది వాళ్ళు ఉండే స్థానాన్ని సూచిస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. స్టాటిస్టిక్స్ హెల్ప్స్ ఇన్ క్లాసిఫికేషన్, ర్యాంకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ అనమాట. కాబట్టి ఈ రకంగా ఇప్పుడు ఒకవేళ ఒక 1,00,000 మంది రాశారనుకోండి. మనకు 97th పర్సెంటైల్ వస్తే మన కింద 97,000 మంది స్టూడెంట్స్ మనకన్నా తక్కువగా స్కోర్ చేస్తున్నారు. 3,000 మంది విద్యార్థులు మాత్రమే మనకన్నా పైన స్కోర్ చేస్తున్నారని అర్థం అనమాట. ఈ పర్సెంటైల్ అనేది రిలేటివ్ పొజిషన్‌ని ఇండికేట్ చేస్తుంది. సులభంగా మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇలాగా మీకు చార్ట్స్ ద్వారా ఇచ్చాను. పార్టిషన్ వాల్యూస్ ర్యాంకింగ్‌లో యూజ్ చేస్తున్నారు. మీడియన్ సాలరీ కనుక్కుంటున్నారు. జేఈఈ పర్సెంటైల్స్‌కి వాడుతున్నారు. ఇన్‌కమ్ డిస్ట్రిబ్యూషన్‌లో రిచెస్ట్, పూరెస్ట్ వాటికి కంపారిజన్‌కి కూడా క్వార్టైల్స్ అనేటివి యూజ్ అవుతాయి. పార్టిషన్ వాల్యూస్ గివ్స్ అస్ క్లాసిఫికేషన్, ర్యాంకింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. మనకు సాధారణంగా యావరేజెస్ టెల్స్ అస్ వాట్ ఈజ్ టిపికల్. ఎక్కువ మందికి ఏది ఉందో చెప్తుంది. బట్ పార్టిషన్ వాల్యూస్ టెల్స్ అస్ వేర్ వి స్టాండ్. మనం ఎక్కడ ఏ స్థానంలో ఉన్నాం అనేది క్లియర్‌గా చెప్పడానికి ఈ పార్టిషన్ వాల్యూస్ అనేటివి యూజ్ అవుతాయి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చాట్‌జీపీటీ.